బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. రాజా సింగ్ ను చంపేస్తామని ఆగంతకుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. వివిధ నెంబర్ల నుంచి ఫోన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. గతంలోనూ రాజా సింగ్ కు బెదిరింపులు వచ్చిన పరిస్థితి మనం చూసాం. అయితే గతంలో బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజా సింగ్. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ రాజా సింగ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేస్తా అంటున్నారు రాజా సింగ్. ఒకసారి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్ కావచ్చు, ఆ ఫోన్ నెంబర్స్ కావచ్చు, అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజా సింగ్ కి మళ్ళీ బెదిరింపులు వచ్చాయి. అవును, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మళ్ళీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ కూడా రాజా సింగ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేస్తా అన్నారు రాజా సింగ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజా సింగ్ ను చంపేస్తామని ఆగంతకుల నుంచి కాల్స్ వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కాల్ నెంబర్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కాంటాక్ట్ నెంబర్ నుంచే బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కడి నుంచి వచ్చాయని అంటే ఎక్కడి నుంచి ఆ బెదిరింపు కాల్ అంటూ కూడా రాజా సింగ్ చెప్పడం జరుగుతోంది. సచిన్, ఇతర దేశాల ఉగ్రవాదాల సంస్థల నుంచి కూడా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి కూడా రాజా సింగ్ మరొకసారి కూడా సంచలన విషయాలు బయట పెట్టారు. వచ్చినటువంటి నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ సంబంధించి కూడా +2 కోడ్తో కూడా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి కూడా తరచుగా అవి నిత్యం పగలు రాత్రి తేడా లేకుండా కాల్స్ రావడంతో వాటికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అది రాజా సింగ్ షేర్ చేసి తనకు బెదిరింపు కాల్స్ కంటిన్యూగా వస్తున్నప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కూడా వాపోయారు. గతంలో రాజా సింగ్ కు అనేక సార్లు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. వివిధ దేశాల నుంచి నేరుగా రాజా సింగ్ కు కాల్ చేసి చంపేస్తామని బెదిరించడం, మరోవైపు ఆ ఫ్యామిలీకి సంబంధించి కూడా అంతం చేస్తామని చెప్పి కూడా రాజా సింగ్ కు బెదిరించిన నేపథ్యంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఒకవైపు రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నా తనకు వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ అంశాన్ని కానీ ఆ నంబర్లను కూడా మరొకసారి తను బాధ్యత గల పౌరుడిగా పోలీసులకు ఇస్తాను, మరి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి అని చెప్పి కూడా రాజా సింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి. రాజా సింగ్ కు థ్రెట్టింగ్ కాల్స్ వచ్చినటువంటి ఒక్కసారి థ్రెట్టింగ్ కాల్ చూస్తే థ్రెట్టింగ్ కాల్ సంబంధించి డీపీ, దానికి సంబంధించినటువంటి వాట్సాప్ డీపీ ఏదైతే ఉందో ఇతర దేశాల నుంచి చేసినటువంటి కాల్స్ అన్ని కూడా వాట్సాప్ వాయిస్ కాల్స్ కానీ చేశారు. వాటికి సంబంధించిన డీపీ ఒక్కసారి మనం పరిశీలిస్తే అందులో ఉన్నటువంటి దుండగుడు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి కూడా ఒక గన్ పట్టుకొని మొహానికి మాస్క్ వేసుకొని కూడా ఒక ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి వ్యక్తిగా కూడా తను క్లియర్ గా కనబడుతున్నారు. రాజా సింగ్ కు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తున్నాడు. ఎన్నికల్లో సైతం కూడా మొన్న దేశవ్యాప్తంగా పాల్గొన్నాడు. హిందూ మతం పట్ల ఎవరు మాట్లాడినా సరే వాళ్ళను ఎదురుదాడి చేయడమే కాకుండా ఇతర ముస్లిం దేశాలపై కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గం పైన కూడా రాజా సింగ్ నిత్యం మాట్లాడుతుంటారు. కాబట్టి రాజా సింగ్ కు ఇతర వేరే వర్గానికి చెందినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ నుంచి కూడా తరచూ బెదిరింపు కాల్స్ రావడం, దాంతో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా రాజా సింగ్ ఒకవైపు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉడిచి దానికి సంబంధించి సెక్యూరిటీ కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ తనకు వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్ పై గతంలో నేరుగా వెళ్లి డీజీపీకి కలిశారు, కమిషనర్ కలిశారు. అక్కడ వెళ్లి కూడా తనకు సంబంధించి వస్తున్నటువంటి ఆ బెదిరింపు కాల్స్ పైన కూడా వివరంగా కూడా అక్కడ వాటికి సంబంధించి వినతి పత్రం ఇచ్చినప్పుడు కూడా మరి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ కూడా ఒకవైపు రాజా సింగ్ అయితే వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద రాజా సింగ్ సంబంధించినటువంటి బెదిరింపు కాల్స్ అంశం ఏదైతే ఉందో మరొకసారి తెర మీదకి అయితే వచ్చింది. +2 కోడ్తో వివిధ నంబర్ల నుంచి రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ అయితే కంటిన్యూ వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా రాజా సింగ్ ఒకవైపు పోలీసులను కోరుతున్నారు. సచిన్, ఈ నేపథ్యం అంటే ఎటువంటి మాటలు వాళ్ళు కాల్ చేసినప్పుడు మాట్లాడారు? ఆ కాల్ రికార్డింగ్ సంబంధించి ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా? కాల్ రికార్డ్ చేసిన టైంలో వాళ్ళు ఏమన్నారా? ఆ కాన్వర్సేషన్ విషయంలో రాజా సింగ్ ఏమంటున్నారు? సచిన్, వాళ్ళు చేస్తున్నటువంటి కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. లిఫ్ట్ చేయగానే రాజా సింగ్ కు సంబంధించి కూడా కంటిన్యూగా చంపేస్తామని ఏదైతే ఉందో అటువంటి కాల్స్ కూడా కంటిన్యూగా చేసి పెట్టేస్తున్నటువంటి వైనం గతంలో కూడా చూస్తాం. ఒక దుండగుడికి సంబంధించి కూడా రాజా సింగ్ కు తనను లేపేస్తానని చెప్పడం, రాజా సింగ్ దానికి ఎదురు ఆన్సర్ ఇవ్వడం, ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చి కూడా నేను లేపేస్తామని చెప్పడంతో కాల్ ట్రాక్ చేసినటువంటి పోలీసులు గతంలో ఒక దుండగును అరెస్ట్ చేశారు. ఇండియాకి చెందిన వ్యక్తే
ఫారెన్ వెళ్లి రాజా సింగ్ కి సంబంధించి కూడా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ కూడా తనని చంపాలనుకున్నా అని చెప్పి కూడా గతంలో కూడా ఒకవైపు కూడా పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముస్లిం కంట్రీస్, ప్రధానంగా ముస్లిం కంట్రీస్ సంబంధించి కూడా రాజా సింగ్ హిట్ లిస్ట్ లో ఉన్నారు, ఉగ్రవాదుల లిస్ట్ లో ఉన్నారని గతం నుంచి రాజా సింగ్ చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఆ దుండగుడికి సంబంధించినటువంటి కాల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాట్సాప్ కాల్, కాబట్టి అది రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే లేదు. కానీ దానికి సంబంధించి మరొకసారి పోలీసులకైతే రాజా సింగ్ క్లుప్తంగా వచ్చినటువంటి వాళ్ళు కాల్ చేసి మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఒక వినతి పత్రం రూపంలో పోలీసులకు లేఖైతే రాయనున్నారని చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కి మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజా సింగ్ ను చంపేస్తామని ఆగంతకుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు చెప్పుకొచ్చారు. రాజా సింగ్ వివిధ నెంబర్ల నుంచి ఫోన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ రాజా సింగ్ కు బెదిరింపులు వచ్చాయి. గతంలో బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజా సింగ్. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు రాజా సింగ్. ఇప్పుడు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశా అన్నారు రాజా సింగ్.